తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బ్యాంకు లోన్లు అంది వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలని చక్కదిద్దుకోగలుగుతారు. వృత్తిలో మంచి మార్పులను తీసుకురాగలుగుతారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మంచి పని చేయాలంటే ఎన్ని అవాంతరాలు వస్తాయనేది ఈ వారం మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఉన్న ఫలితాల గురించి దిగులు పడకండి. సమీప భవిష్యత్తులో లాభపడే సూచనలు ఉన్నాయి కనుక ఓర్పు వహించండి. సంతాన భవిష్యత్తు గురించి దీర్ఘమైన ఆలోచనలు చేస్తారు. మీరు అనుకున్నటువంటి ఆలోచనలో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అంటే నెగటివ్ సెన్స్ ఏదైతే ఉందో, నెగటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి మీరు అనుకున్న విధంగా కావు. సంతాన విషయంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. తనఖా వస్తువుల్ని విడిపించుకోగలుగుతారు. ప్రత్యర్థి వర్గం బలహీనంగా ఉన్నారన్న శుభవార్త మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అంత మాత్రంతో మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించవద్దు. ప్రతి విషయంలో కూడాను మీ జాగ్రత్తలో మీరుండటం చెప్పదగిన సూచన. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కూడాను జాగ్రత్త వహించండి. అదేవిధంగా కోర్టు తీర్పులు కూడాను మీకు సానుకూలంగా వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం అర్చించండి. అదేవిధంగా మీరు అనుకున్నటువంటి వివాహాది శుభకార్యాల విషయంలో మధ్యవర్తుల ప్రమేయం వల్ల అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. మీరు మాట్లాడటం కంటే కూడాను పక్క వాళ్ళతో మాట్లాడించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి మీరు ఊహించి చేసినటువంటి పని వల్ల సక్రమమైనటువంటి ఫలితాలు ఆచరణలోకి వస్తాయి. ఆకస్మికంగా శుభకార్యాలు, పెళ్లిళ్లు మొదలైనవి ముడిపడతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వారికి సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారు కూడాను ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన.